తిరుమలకి మనం అందరం వెళ్తూ ఉంటాం, కానీ స్వామివారిని చూస్తూ గోవింద గోవింద అని ఎందుకు అంటారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం మహర్షి అగస్త్య ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించారు. ఆ యజ్ఞానికి గోవు దానం అత్యంత పవిత్రమైనదిగా భావింపబడింది. అప్పుడు సహాయం కోసం ఆయన వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించారు. స్వామి వెంటనే ఒక పవిత్రమైన గోవును దానం చేశారు. గో అంటే గోవు, వింద అంటే రక్షకుడు లేదా స్వామి. అందుకే గోవులను కాపాడేవాడు, దానం చేసేవాడు అనే అర్థంలో స్వామిని గోవింద అని పిలవడం ప్రారంభమైంది. ఈ సాంప్రదాయం తర్వాత తిరుమల వెంకటేశ్వర టెంపుల్లో భక్తుల నోట నిత్యం వినిపించే పవిత్ర నామంగా మారింది. అందుకే తిరుమలలో ప్రతి అడుగులో గోవింద గోవింద అనే నినాదం వినిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి గోవింద గోవింద అని కామెంట్ చేయండి.